దీపన్ను చంపటానికి సత్తిపండుతో ప్లాన్ చేసిన జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలా అన్ని నిజాలు బయటపెట్టించిన కార్తీక్, షాక్లో జ్యోత్స్న. ఇదంతా కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇక మొత్తం మీద జ్యోత్స్న ప్లాన్ చేసినటువంటి పార్టీకి ఇంట్లో అందరూ కూడా వస్తారు. అలా వచ్చిన తర్వాత అసలు పారిజాతాన్ని అయితే ఎవ్వరూ పట్టుకోలేకపోతారు. కారణం ఏంటంటే పారిజాతం చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. తన మనవరాలైనటువంటి దీపను చాలా బాగా చూసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శౌర్యను జ్యోత్స్న వచ్చి ఢీ కొట్టడంతో దాని గురించి పెద్ద రచ్చే చేస్తుంది. అసలు శౌర్యను నువ్వు డాష్ కొట్టడం ఏంటి, కాబట్టి నువ్వు సారీ చెప్పాలి అంటూ శౌర్యకు సారీ చెప్పిస్తుంది. ఇదంతా చూస్తూ దాసు ఇంకా కార్తీక్ అయితే నవ్వుకుంటూనే ఉంటారు. దీపతోటి కార్తీక్ నువ్వు అదంతా ఎంజాయ్ చేయి, ఎంటర్టైన్మెంట్ని ఫీల్ అవు అని చెప్తూ ఉంటాడు. ఇక ఇలా మొత్తం మీద అయితే కథ చాలా చక్కగా నడుస్తూ ఉండగా పారిజాతం దీప దగ్గరకు వచ్చి దీపకు జ్యూస్ ఇచ్చి నువ్వు ఇది తాగమ్మా అంటుంది. అలా అనేలోపే కార్తీక్ అక్కడ చిన్న గొడవ పెట్టేస్తాడు. ఏంటి పారు, ఇప్పటిదాకా నీ మనవరాల్ని తిట్టానని చెప్పి బాధపడి జ్యూస్ తీసుకొచ్చావా అంటే అవును, నా మనవరాలకే తీసుకొచ్చాను అని చెప్పేసేసి అనడంతో జ్యోత్స్న అయితే ఇవ్వు అన్నట్టు చేయి చాపుతుంది. ఈలోపు జ్యూస్ గ్లాస్ తీసుకెళ్లి దీపకిస్తుంది పారిజాతం. ఏమైంది గ్రానీకి, దీపని గట్టిగా చూసుకుంటోంది, దీపతోనే మాట్లాడుతోంది, నన్నేంటో శత్రువు చూసినట్టు చూస్తోంది, శౌర్య మీద ప్రేమ ఒలకబోస్తోంది అనుకుంటూ ఉంటుంది. ఇక దీప అయితే నా వల్ల కాదండి ఇప్పుడు తాగడం అంటే, పైకి వెళ్ళి తాగమ్మా, అందరూ చూస్తూ ఉన్నారు, దిష్టి తగిలినా తగులుతుంది, కడుపుతో ఉన్న పిల్లవి, జాగ్రత్తగా ఉండొద్దు, పద పైకి వెళ్ళి తాగు అంటుంది. ఏమైంది పారిజాతానికి అంటాడు శివనారాయణ. ఏమో నాన్న, రాత్రి ఇంటికొచ్చి కూడా ఇలాగే ప్రవర్తించింది అనగానే నా మనవరాలు అంటోంది. అంటే ఏ జ్యోత్స్న ఎలా అయితే నా మనవరాలో, నా మనవడి భార్య కూడా నాకు మనవరాలే కదా అని చెప్పానంటే మరి ఇంతకాలం ఏమైంది అని చెప్పంటాడు శివనారాయణ. ఈ నిన్న రాత్రి బోధి చెట్టుకుందా జ్ఞానోదయం అయ్యింది అని చెప్పని అంటుంది. ఇక దీప పైకి వెళ్ళి జ్యూస్ తాగుతూ ఉండగా జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఎలా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావా, కాలు తగ్గిందా అని అంటుంది. తగ్గింది అని చెప్తుంది దీప. సరే మొత్తం మీద అంత హ్యాపీయే కదా, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అంటే ఉండదు, లేదు కూడా, ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి దీప అంటే వెరీ గుడ్, మొత్తానికి అన్ని విషయాలు తెలిసి అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అంటుంది. అది నువ్వు ఆడే నాటకాలే కానీ మేము ఆడే నాటకాలు కాదు, ఆడాల్సిన అవసరమూ మాకు లేదు అని దీప మాట్లాడుతుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్యన కాస్త డిస్కషన్ జరుగుతుంది. ఈలోపు పారిజాతం శౌర్యం తీసుకుని జ్యోత్స్న రూమ్లోకి తీసుకెళ్ళి ఇవిగోనే చాక్లెట్లు అంటూ శౌర్యకిచ్చి ఇక్కడ ఎగురు, గెంతు, ఆడుకో అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇక శౌర్య ఎగిరి గెంతి ఆడుతూ ఉంటే ఈలోపు దిండు కింద ఉన్నటువంటి కవర్ కనపడుతుంది. ఆ కవర్ని చూసినటువంటి పారిజాతం ఇక ఆ కవర్ని చూసి దాంట్లో ఏముందో తీసి శౌర్యం చదవమంటే నాకు మా బుక్లో ఉన్న ఇంగ్లీషే తెలుసు, ఇది నాకు తెలీదు అని అంటుంది. సరే దేంతో ఎవరినో ఒకళ్ళు కనుక్కోవాలి అని చెప్పి ఆ కవర్ తీసుకుని బయటకు వస్తుంది. అప్పుడే కార్తీక్ కనిపించేసరికి ఇదేంటో చూడరా మనవడా అని చెప్పని అంటే ఇవి హెల్త్ రిపోర్ట్స్ అని చెప్పి చూస్తూ ఇక అందులో ఉన్నటువంటి మ్యాటర్ చూసి షాక్ అవుతాడు. జ్యోత్స్నకి అసలు నిజం తెలిసిపోయింది. దీపే సుమిత్రతయ్య కూతురని తెలిసిపోయే అన్ని నిజాలు తెలుసుకునే కావాలని ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఇక ఈలోపు పారిజాతం అయితే జ్యోత్స్న హెల్త్ రిపోర్ట్స్తో నీకేం పని ఉంటుంది లేరా, ఇటివ్వు అని చెప్పేసేసి తీసుకుంటుంది. ఈలోపే జ్యోత్స్న వస్తూ ఉంటే గబగబా చెంగుచాటున దాచుకుని లోపలికి తీసుకెళ్లి మళ్ళీ దిండు కింద ఉన్నటువంటి కవర్లో పెట్టేస్తుంది. ఈలోపు జ్యోత్స్న పారిజాతం తన గదిలోకి వెళ్ళటం చూసి గబగబా వెళ్తుంది. వెళ్ళి చూసి ఎవరో ఈ కవర్ తీశారు అని చెప్పని అనుకుంటుంది. తెలియడమే మంచిది, నేను ఇంకా బాగా ఆలోచించుకుంటాను, షార్ప్గా ఆలోచించుకుంటాను అనుకుంటూ దీపా రెడీగా ఉండు, నీకోసం సిద్ధం చేసిన ఆయుధం నీ వైపుకు దూసుకురాబోతోంది. ఇక అలా అనుకుంటున్నటువంటి టైంలోనే ఇక జ్యోత్స్నకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఏంటి అంటే మేడం మొత్తం అంతా రెడీ చేసుకున్నాను, మీరు ప్లేస్ ఎక్కడో చెప్తే నేను వచ్చేసి అక్కడే ఉంటాను అని అంటే మా నాన్నని లాస్ట్ టైం షూట్ చేసావు కదా, అదే స్పాట్లో ఉండు, కాకపోతే ఎవరికి కనిపించకుండా ఉండేలాగా నేను అక్కడ ప్లాంట్స్ అవి అరేంజ్ చేశాను, వాటి మధ్యలో స్టూల్ వేసి ఉంచాను, ఓకేనా అంటే ఓకే మేడం అని అంటూ
నేను మీ ఇంటి దగ్గరికి రాగానే ఫోన్ చేస్తాను అంటాడు అవతల నుంచి సత్యపండు. ఆ అలాగే జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక కిందికి వెళ్ళి తను ఏ స్పాట్లో అయితే సత్యపండుని ఉండమని చెప్పిందో ఆ స్పాట్ దగ్గరకు వెళ్ళి ఇక అక్కడంతా ట్రీస్ ఇంకా స్టూల్ అన్నీ అరేంజ్ చేసి పెడుతుంది. దాంతో ఇక సత్యపండు అక్కడికి వస్తాడు. ఆ ప్లాంట్స్ అన్నీ కూడా కాస్త హైట్గా ఉండడంతో ఎవరూ కూడా అందులో ఒక మనిషి ఉన్నాడు అని చెప్పి గమనించలేరు. అలా ఏర్పాటు చేస్తుంది. అక్కడే ఒక కిటికీ ఓపెన్లో ఉంటుంది. ఆ కిటికీలోంచి షూట్ చేస్తే ఎయిమ్ కరెక్ట్గా ఉంటుంది. ఇక ఇలా ప్లాన్ చేసినటువంటి జ్యోత్స్న ఇక సత్యపండు రావడంతో ఇవి సర్దండి ఇక్కడ ఇక్కడ అంటూ అన్నీ చూపించి నిదానంగా తన్ని లోపలికి పంపించేసి ఆ చెట్లన్నీ కూడా చుట్టూ పెట్టేస్తుంది. దాంతో ఇక లోపల ఎవరో ఉన్నారు అనేది కూడా ఎవరికి అనుమానం రాకుండా చాలా చక్కగా ఉంటుంది. ఇంకా అంతే, అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి పార్టీ స్టార్ట్ చేస్తుంది. అందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే మా అమ్మ సుమిత్ర గారు చాలా పెద్ద సర్జరీని ఎదుర్కొని క్యాన్సర్ని జయించి ఇంటికొచ్చారు. అందుకోసమే ఈ పార్టీని అరేంజ్ చేశాను. ఈ పార్టీలో అందరూ సంతోషంగా తిని సంతోషంగా మా అమ్మని దీవించి వెళ్ళాలి. ఇదే నేను కోరుకునేది. ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్యోత్స్న అంటే ఏంటో తెలుసు. ఈ జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలిగా ఏం చేయటానికైనా హక్కు అధికారం కలిగి ఉంది. కానీ అలా అని చెప్పి నేను ఏది పడితే అది చేయను. మా తాతయ్య పేరు ప్రతిష్టల్ని ఎక్కడా కూడా కిందికి దిగేలా చేయను అని చెప్పేసి మాట్లాడుతూ ఇక జ్యోత్స్న అయితే చాలాసేపు పెద్ద ప్రసంగం చెప్తుంది. అదంతా విన్న తర్వాత ఏంటింతకీ మైక్ వదలకుండా అలానే మాట్లాడుతుంది అనుకుంటూ ఉండగా ఒక్కొక్కరిని తన దగ్గరికి పిలిచి ప్రతి ఒక్కరికి అందరినీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక ఇప్పుడు నేను మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోయే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఒక రకంగా మా అమ్మకి ఈరోజు ప్రాణాలతో ఉంది మా అమ్మ అంటే కారణం ఆవిడనే చెప్పాలి. ఎందుకంటే మా అమ్మకి ఎప్పటికప్పుడు ధైర్యం ఇచ్చి మీరు ఈ గండం నుంచి బయటపడగలరు అని చెప్పి ధైర్యం చెప్పి చాలా జాగ్రత్తగా మా అమ్మ ఇంటికి వచ్చేలా చేసింది తనే అని చెప్పాలి. అతను ఎవరో కాదు, దీప అని చెప్పని అంటూ ఉంటే నా మనవరాల్ని పొగుడుతుంది, నా మనవరాల గురించే చెప్తుంది అని పారిజాతం పిచ్చిదానిలాగా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈలోపు దీప ఒకసారి వస్తావా అని పిలుస్తుంది. కార్తీక్ ఏదో సెన్స్ చేస్తూ ఉంటాడు, ఎక్కడో ఏదో జరగబోతోంది అని. ఒక్కొక్కరిని పిలిచి నించోపెట్టిన తర్వాత దీప గురించి ఎక్కువసేపు చెప్పి అప్పుడు దీపని తన దగ్గరికి పిలిచింది. ఇక దీప వెళ్ళి అక్కడ నుంచుంటుంది. అలా నుంచునేసరికి ఇక ఈలోపు కార్తీక్కి ఏదో డౌట్ వచ్చి నిదానంగా జ్యోత్స్న గమనించకుండా క్రౌడ్ మధ్యలో నుంచి వెనక్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చోండి అని చెప్పి అందరినీ కూర్చోమంటుంది. కూర్చుంటారు. ఇక ఎయిమ్ కరెక్ట్గా ఉండేలాగా టార్గెట్ చేసి పెడుతుంది దీపని షూట్ చేయడానికి. ఆ షూట్ చేయటం కూడా గ్యాప్ తీసుకోకుండా వరుసనే 4 బుల్లెట్లు, ఒకటి కడుపులో, ఒకటి ఛాతీ అంటే గుండెల దగ్గర, ఇంకొకటి రిబ్స్లో అలా పేల్చమని చెప్పి ముందే చెప్తుంది. దాంతో ఇక అలాగే టార్గెట్ని పెట్టి నుంచో ఉంటుంది. ఈలోపు కార్తీక్ నిదానంగా వెళ్ళి కిటికీ దగ్గర నిలబడతాడు. నిలబడేసరికి అక్కడున్నటువంటి సత్యపండుకి టార్గెట్ కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏం చేయగలడు? అక్కడి నుంచి లెగమని చెప్పలేడు. అలా అని చెప్పి దీపని కాల్చకుండానూ ఉండలేడు. ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్న టైంలోనే కార్తీక్ అక్కడి నుంచి కనిపించకుండా పోతాడు. పారిజాతాన్ని పిలిచి అక్కడి నుంచో పెట్టి అక్కడి నుంచి తను కదిలిపోతాడు. కదిలిపోయేసరికి పారిజాతం ఎందుకు నా మనవడు ఇక్కడ నుంచోమన్నాడు? పోన్లే, ఏదైతే ఏమైంది, నా మనవరాలు నా కళ్ళకి చాలా కను సుందరంగా కనిపిస్తోంది అని చెప్పని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇక నిదానంగా బయటకు వెళ్ళినటువంటి కార్తీక్ ఆ చెట్ల మొక్కలన్నింటినీ పక్కకు తీసి స్టూల్ మీద కూర్చున్నటువంటి సత్తిపండుని పైకి లేపి లాగి పెట్టి కొడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్తిపండు అయితే. షాక్ అయిపోయేసరికి ఇక ఈ పక్కనే దీప దశరథ్ తోటి కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు ఇక సత్తిపండు ఏం సార్ ఏమైంది అంటే ఏం చేస్తున్నావురా ఇక్కడ అని అంటూ ఉంటే ఏం లేదు సార్, ఏం లేదు అని అంటాడు తన చేతిలో ఉన్న రివాల్వర్ కనిపించకుండా. ఇక్కడ అన్నీ సర్దమని చెప్పారు సార్, ఇందాక నుంచి ఈ మొక్కలన్నింటినీ కట్టమన్నారు, వాటిని కట్టే ప్రయత్నం చేస్తున్నాం కానీ అవి అవ్వట్లేదు అని అంటే నిజమేనా అంటాడు. నిజమే సార్ అని చెప్పి చెప్తాడు సత్తిపండు. సరే అయితే అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తరువాత మళ్ళీ సత్తిపండు ఇంకొక రూమ్ దగ్గరికి వస్తాడు. ఎక్కడైతే దీప దశరథ్ కూర్చుని ఉన్నారో అక్కడికి.
అలా రావడానికి వెనక డోర్ గుండా జ్యోత్స్న దారి ఏర్పాటు చేస్తుంది. ఇక లోపలికి వచ్చి నిదానంగా ఆ దీపం ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వచ్చి కిటికీ దగ్గర నుంచి రివాల్వర్ ఏం చేసి పెడతాడు. త్వరగా షూట్ చెయ్యి అని జ్యోత్స్న ఫోన్లో అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే నిదానంగా సత్తిపండు షూట్ చేయబోతూ ఉండగా వెనక నుంచి వచ్చి కార్తీక్ గట్టిగా కాలర్ చెయ్య రెండు పట్టుకుంటాడు. షాక్ అయినటువంటి సత్తిపండు వెనక్కి తిరిగి చూస్తాడు. వాడి చెవిలో ఉన్నటువంటి ఇయర్బడ్ని తీసి తన చెవిలో పెట్టుకుంటాడు కార్తీక్. జేంటి ఏం కరెక్ట్గా ఉందా? షూట్ చేస్తున్నావా? ఒక్క దెబ్బకి చావాలది. అవసరమైతే వీలైతే దశరథ్ని కూడా చంపేయి. అసలు ఏ గొడవ ఉండదు అని చెప్పని మాట్లాడుతూ ఉంటుంది. ఇక సత్తిపండు నోరు మూసి సత్తిపండు చేతులు వెనక్కి కట్టేసి తీసుకొచ్చి హాల్లో పడేస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. జ్యోత్స్న తన రూమ్లో ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఇక్కడ ఏం జరుగుతుందో తను తెలుసుకోలేకపోతుంది. ఇక ఇయర్బడ్ స్పీకర్ ఆన్ చేసి పెట్టుదామా అంటే అది ఇయర్బడ్ అయిపోవడంతో ఏం చేయలేక సత్తిపండు ఫోన్ తీసుకుని ఇయర్బడ్స్ డిస్కనెక్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఏమైందిరా? దీపని కాల్చావా లేదా? దశరథ్ నైనా కాల్ చేయి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చావాలి. నిజం బయటకు రాకూడదు అంటూ ఉంటుంది. అదంతా అందరూ వింటూ ఉంటారు. ఏంటి అర్థం కాదు. ఇక ఈలోపు సత్తిపండుని అక్కడ కూర్చోపెట్టి కార్తీక్ అయితే ఫోన్ డిస్కనెక్ట్ చేస్తాడు. ఏంట్రా కార్తీక్ ఇదంతా అంటే, వాడి చేతిలో రివాల్వర్ చూసావుగా, అది లైసెన్స్డ్ గన్, ఎవరిదో గెస్ట్ చెయ్యి అనగానే దాన్ని చూసి ఇది నాదే కదా అంటే, నీ గన్ మన ఇంట్లో వాళ్ళు ఇవ్వకుండా వాడి చేతికి ఎలా వెళ్తుంది తాత అంటే, ఎవరిచ్చారా నీకు ఇది అంటాడు శివనారాయణ. అది సార్ సార్ అంటూ ఉంటే, నిజం చెప్పు ఎవరిచ్చారు ఇది అనగానే, జ్యోత్స్న మేడం ఇచ్చారు సార్ అని అంటాడు. జ్యోత్స్న ఇచ్చిందా? దేనికి అంటే, దీపగారిని కాల్చమని సార్ అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకురా కార్తీక్ దీపని కాల్చమంటోంది అని అనగానే, ఎందుకో మీకు 5 నిమిషాల్లో చెప్తాను తాత అంటూ, పారు ఇందాక నాకు కొన్ని పేపర్స్ ఇచ్చావు కదా, ఆ పేపర్స్ ఏవి అని అడుగుతాడు. అయ్యో ఇప్పుడు వాటి సంగతి ఎందుకురా, నేను తీసానని తెలిస్తే జ్యోత్స్న గొడవ పడుతుందిరా అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు ముందు ఆ పేపర్స్ పట్రా అని అంటే ఇక ఆ పేపర్స్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అదే తీసుకురావడానికి వెళ్తుంది పారిజాతం. అక్కడ జ్యోత్స్న కూర్చుని ఉంటుంది. అమ్మో ఇది ఇక్కడే ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగా, గ్రానీ కిందేం జరుగుతోంది అనగానే, పార్టీ అరేంజ్ చేసావు కదా అదే జరుగుతోంది, మీ తాతయ్య రమ్మంటున్నాడు వెళ్ళు అని చెప్పానంటుంది. సరే అయితే అని చెప్పి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. జ్యోత్స్న వెళ్ళిన తర్వాత పారిజాతం ఆ గదిలోకి దూరి ఆ రిపోర్ట్స్ తీసుకుని బయటకు వస్తుంది. నిదానంగా కార్తీక్ దగ్గరకు వచ్చి జ్యోత్స్నకు కనిపించకుండా రిపోర్ట్స్ ఇస్తుంది. ఆ రిపోర్ట్స్ తీసి, ఇవిగో తాత, వీటి వల్లే జ్యోత్స్న దీపని చంపాలనుకుంది అంటూ ఉండగానే జ్యోత్స్న వచ్చి సత్తిపండుని చూసి షాక్ అవుతుంది. ఇదేంటి వీడు దొరికిపోయాడా అనుకుంటూ ఉండగానే అవి చూసి శివనారాయణ అయితే షాక్ అవుతాడు. ఈ రిపోర్ట్స్ నిజమా అని అంటే, అవును నాన్న నిజమే అంటాడు దశరథ. ఎందుకంటే కార్తీక్ రిపోర్ట్స్ విషయం దశరథకు ఆల్రెడీ చెప్తాడు. ఈలోపు సత్తిపండుని తీసుకొచ్చి మధ్యలో పడేసి, నిజం చెప్పరా, ఎవరు పంపిస్తే వచ్చావంటే, జ్యోత్స్న మేడం పంపిస్తే వచ్చాను సార్. లాస్ట్ టైం కూడా వాళ్ళ నాన్నగారిని కాల్చమని ఆవిడే రివాల్వర్ ఇచ్చారు, ఆ రివాల్వర్తోనే నేను ఆవిడ్ని కాల్చాను అని చెప్తాడు సత్తిపండు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంటి, జ్యోత్స్న దీపని చంపమని చెప్పిందా అని అంటూ ఉంటే, అవునండి జ్యోత్స్న గారే దీపగారిని చంపమని చెప్పారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పని అంటాడు. పారిజాతం, ఏమే జ్యోత్స్న, నా మనవరాల్ని చంపమని చెప్పి వాడికి ఎవరికో పురమాయించావా? నీకు అదేం అన్యాయం చేసిందే? నీ దారికి ఏమైనా అడ్డొచ్చిందా? అది కార్తీక్ని పెళ్లి చేసుకుని సంతోషంగా దాని బతుకుతోంది కదే, అదేం చేసిందని చెప్పే దాని మీద కక్ష కట్టావు అంటూ ఉంటే, గ్రాని నీకేమైంది అంటూ ఉండగానే, ఏమోటవేంటి, అది నా మనవరాలు, దాన్ని చంపమని నువ్వెలా చెప్తావే అంటూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీ మనవరాలేంటి అని చెప్పని అంటుంది సుమిత్ర. కాంచన కూడా, నా మనవరాలు అంటే కార్తీక్ భార్య కదా, అదే చెప్తున్నాను అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే, తాత అది కాదు అంటూ ఏదో చెప్పబోతుంటే, నోర్మై జ్యోత్స్న, చాలు, ఏం జరిగిందో ఏం జరుగుతోందో నా కళ్ళ ముందే జరుగుతున్న దేన్ని కూడా నేను ఎలా గుర్తించలేకపోయానో నాకు అర్థమైపోయింది అని అంటే, ఏమర్థమైంది తాత అని చెప్పంటుంది జ్యోత్స్న. నువ్వు నా మనవరాలివి కాదు అని అర్థమైంది, దీపే నా మనవరాలని అర్థమైంది అని అంటాడు. దీపే నీ మనవరాలని అర్థమైతే
ఇప్పుడు దీపకి పట్టం కడతావా? ఈ ఆస్తి మొత్తాన్ని దీపకు అప్పచెప్తావా అంటుంది జ్యోత్స్న. అంతేగా, నాకేమీ కాని నీకు నేనెందుకు ఇవ్వాలి? ఇదంతా దీప సొత్తు, దీపకు మాత్రమే సొంతం అనగానే హుట్టి కాగితాలు పట్టుకొని నువ్వు ఎలా నమ్ముతావు అని అంటుంది. ఇది కార్తీకో దీపో టెస్ట్ చేయించుంటే నమ్మేవాణ్ణి కాదు. ఈ టెస్ట్ చేయించింది నువ్వు కదా. నీ గదిలో నుంచే కదా పారిజాతం ఈ రిపోర్ట్స్ తీసుకొచ్చింది అనగానే గ్రాని అని అంటూ ఉంటే, ఏంటే నాకేం అర్థం కావట్లేదు అంటే, పిచ్చి ముఖం దాన, నీకెవరు చెప్పారే దీప నీ మనవరాలని అనగానే నా కొడుకు చెప్పాడు అంటుంది. నీ కొడుకు చెప్పాడా? బావా మళ్ళీ గేమ్ ప్లే చేశాడే. నీ మనవరాల్ని నేను, దీప సుమిత్ర కూతురు, ఆ రిపోర్ట్స్ అవే అనగానే నాకేం తెలుసు, పోయి నేను వాటిని కార్తిక్ గడికే చూపించానే అని అనగానే ఇక అప్పుడు ఒక్కసారిగా ఎప్పుడు చూపించావు అంటూ ఉంటే, ఇందాక శౌర్య ఆ గదిలోకి వచ్చి ఆడుతున్నప్పుడు నాకు ఆ రిపోర్ట్స్ కనిపించాయి, అవి తీసుకెళ్లి కార్తిక్ గడికి చూపించాను అనగానే అక్కడి నుంచి గేమ్ మొత్తం మార్చేశాడు బావ. చా, స్కెచ్ నేను వేశాను, టార్గెట్ నేను పెట్టుకున్నాను, ఏమేమో బావ చేశాడు, చిచ్చి అని చెప్పని అనుకుంటూ, తాత నాకు ఇదంతా అనవసరం, నేను నీ మనవరాల్ని అంతవరకే అంటూ ఉంటే, నువ్వు ఎవరి కూతురివో ఏంటో నాకు తెలీదు జ్యోత్స్న, రిపోర్ట్స్ మాత్రం క్లియర్గా దీపే నా మనవరాలని చెప్తున్నాయి, సుమిత్రని కాపాడింది కూడా దీపే అని చెప్తున్నాయి. మరి ఇంకటువంటప్పుడు నేను భయపడాల్సింది, బాధపడాల్సింది, ఇంకా నీ విషయంలో నేను ఆలోచించాల్సింది ఏమీ లేదు. నా మనవరాలు నా ఇంట్లోనే ఉంది, నా మనవడిని పెళ్లి చేసుకుంది, నా ఇంటికి వారసుని ఇవ్వబోతోంది, ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు ఎవరు ఏంటి అనే విషయాల గురించి ఆరా తీస్తాను, ఆరా తీసి అప్పుడు దాని గురించి నేను మాట్లాడతాను అంటాడు శివనారాయణ. దాంతో ఇక జ్యోత్స్నకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక ఈ దశరథ అయితే, నాన్న ఇదంతా నాకెప్పుడో తెలుసు అంటూ జరిగింది మొత్తం చెప్పి, దీప కడుపులో ఉన్న బిడ్డను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి సుమిత్రని కాపాడాలనుకుంది. కానీ భగవంతుడి దయ వలన దీప బిడ్డకేమీ కాలేదు నాన్న అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా సుమిత్ర, ఏం మాట్లాడుతున్నారండి అని అంటుంది. అవును సుమిత్ర, నీ కన్న కూతురు దీపే నిన్ను కాపాడింది. ఆ రోజు జ్యోత్స్నతో పాటు దీపకి కూడా సర్జరీ చేశారు. జ్యోత్స్నకి కేవలం చర్మం కట్ చేసి కుట్లు వేశారు, తనకి లోపల బోన్కి సంబంధించి ఏమీ తీయలేదు. నీకు బోన్ మ్యారో ఇచ్చింది దీప కాబట్టి దీపకు బోన్ మ్యారో తీసి నీకు అమర్చడం జరిగింది అని చెప్పేసరికి ఇక అప్పుడు ఒక్కసారిగా సుమిత్ర చాలా సంతోషపడుతుంది. పారిజాతం అయితే, పప్పులో కాలేశాను కదే మనవరాలా, నీకు సపోర్ట్ చేయాల్సింది పోయి దీపకు సపోర్ట్ చేశానే, చిచ్చి ఎంత పని అయిపోయింది, నా కొడుకు ఎందుకు నన్ను మోసం చేశాడు అంటే, నీ కొడుకు ఏ రోజైనా నీ తరపున ఉన్నాడా, నీ తరపున మాట్లాడా? అంతా కూడా ఆ కార్తీక్ తరపునే మాట్లాడతారు కదా అని చెప్పని అంటుంది. ఇక ఈలోపు ఆ పారిజాతం దీప దగ్గరకు వచ్చి, ఏమే నేను నీ మనవరాల్ని కాదు అని చెప్పాలి కదా అంటే, అదేంటి మీరు కార్తీక్ భార్య కాబట్టి నా మనవరాలు అని చెప్పని అంటున్నారు, అలా కాకుండా నువ్వు నా కొడుకు కూతురివి అన్నట్టయితే కాదు అని చెప్పుండేదాన్ని అంటుంది. దాంతో ఇక వెంటనే పారిజాతం చాలా బాధపడుతూ, అనవసరంగా నా మనవరాలు అనుకుని చాలా సంబరపడిపోయాను జ్యోత్స్న అంటూ ఉంటే, ఇక శివనారాయణ, చూడు జ్యోత్స్న, నువ్వు దాసు కూతురివి అనే విషయం ఇప్పుడే తెలిసింది కాబట్టి, పారిజాతం చేసిన మోసం గురించి ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇక మీరిద్దరూ సర్దుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిజాలు తెలిసి దాచిపెట్టడమే కాకుండా నా మనవరాల్ని చంపాలని చూసిన వాళ్ళని నేను ఊరికే వదలకూడదు. కానీ ఇన్నేళ్లు నిన్ను నా మనవరాలిగానే పెంచాను కాబట్టి నేను ఆ ఒక్క ఇదితోటి నిన్ను వదిలేస్తున్నాను. మీ నానమ్మను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. దాంతో ఇక పారిజాతం, ఏమండి క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి అంటే, నీ ముఖం చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది, దయచేసి నువ్వు నాతో మాట్లాడుకు అని చెప్పని అంటూ, ఇక దశరథ వాళ్ళని బయటకు పంపించు అని, అమ్మ దీప నువ్వురా అని చెప్పి దీపం తీసుకొని తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టుకుంటాడు శివనారాయణ. ఇక శౌర్య శివనారాయణతో ఆడుతూ ఉంటుంది, సుమిత్ర దీప పక్కనే కూర్చుని ఉంటుంది. దశరథ పారిజాతాన్ని జ్యోత్స్ని ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్తాడు. దాస్ తోటి, నువ్వు ఇక్కడే ఉంటావు దాసు, ఎవరింటికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఇక కార్తీక్ అయితే, ఇంకా కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాను మరదలా, కానీ నువ్వే ఈ ప్రక్రియనంతా ముందుకు తీసుకొచ్చేసావు అని అనడంతో ఇక జ్యోత్స్న,
అలా చూస్తూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.